మాకు ప్రతిదీ కూడా పెద్దమ్మ తల్లి ఆదేశాల మేరకే ఈ ఆలయం కట్టడం జరిగింది. ఎందుకంటే సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళినా కేవలం శివుడికి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. మళ్ళీ పక్కనే అమ్మవారి గర్భగుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళినా కేవలం అమ్మవారికి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. ఇద్దరిని కలిపి ఎక్కడా పూజించారు. సో ముఖ్యంగా మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం. ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా ఆ శివపార్వతుల పట్ల మనం ఎటువంటి తపస్సు చేస్తున్నామో అవన్నీ విషయాలు మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అదే విషయాలు నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇంకొక విషయం కూడా, అర్ధనారీశ్వర రూపం గురించి మనకు ఎవ్వరికి కూడా కరెక్ట్ గా తెలియదు. మనకు తెలిసినది ఏంటంటే అర్ధనారీశ్వర రూపం గురించి శివుడు అమ్మవారికి సగభాగం ఇచ్చిండు, లేదా ఒక ఋషి శాపం వల్ల వాళ్ళిద్దరు ఒకటైనారని చెప్తూ ఉంటారు. ఇంతకు మించి అర్ధనారీశ్వర రూపం గురించి ఎవరికి తెలియదు. కానీ ఈ సృష్టికి మూల కారణమైన రూపం ఇది. సో అందుకోసంగానే చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ పుస్తకాలలో కానీ మీరు ఎక్కడ చదివినట్టు కానీ విన్నట్టు కానీ కూడా ఉండదు. శివరాత్రి రోజు కూడా మనం అందరం తప్పు చేస్తాం. ఏం చేస్తాం శివరాత్రి రోజు? ఏం చేస్తారమ్మా? ఉపవాసం ఉంటాం. తర్వాత ఇంకా జాగరణ చేస్తాం అమ్మా. జాగరణ చేస్తాం. ఇంకేం చేస్తారమ్మా? పొద్దున్న నుంచి శివ ఎంబడు అంటాం. పొద్దున్న నుంచి శివుడు ఎంబడి అభిషేకం చేసుకుంటూ ఉంటాం. అమ్మవారు గుర్తుకురారు మరి. శివరాత్రి అంటే ఫస్ట్ తెలుసుకోండి మీరు. ఇప్పుడు రాముల వారి కళ్యాణం రోజు ఏం చేస్తారు? ఇద్దరు కలిపి కళ్యాణం చేస్తాం. ఏ పనులు చేసి ఇద్దరు కలిపి. కానీ మనం ఏం చేస్తాం? శివరాత్రి రోజు వాళ్ళిద్దరికి కళ్యాణం. ముందుగా గుర్తుపెట్టుకోండి. శివరాత్రి అంటే ఏందో తెలుసుకోండి, జాగరణ అంటే ఏందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ శివరాత్రి రోజు వాళ్ళిద్దరు ఇక్కడ జరిగే తంతు చెప్తున్నాం మీ అందరికీ. ఇక్కడ 23వ తారీఖు మొదలవుతున్నాయి ఉత్సవాలు, 28వ తారీఖు ముగుస్తుంది ఉత్సవం. మొదటి 2 రోజులు వాళ్ళిద్దరికి మంగళస్వరం, మనం ఎలా అయితే కళ్యాణం చేస్తామో అవన్నీ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంది. 26వ తారీఖు శివరాత్రి, ఆ రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళిద్దరికి కలిపే పూజ జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఉత్సవ విగ్రహాలకు అభిషేకం ఉంటుంది పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఏదైతే ఉత్సవ విగ్రహాలు కూడా అవి కళ్యాణం చేసే విగ్రహాలు అవే. సాయంత్రం 6 ఈ ఉపవాసం మొదలైన తర్వాత వాళ్ళిద్దరికి కలిపి 8 గంటలకు కళ్యాణం మొదలవుతుంది. ఎప్పుడో రాత్రి కళ్యాణం జరగదు. ఇక్కడ 8 గంటలకు కళ్యాణం మొదలవుతుంది. కళ్యాణం లింగోద్భావన సమయం కంటే ముందే కళ్యాణం అయిపోతుంది. ఆ కళ్యాణం 11 గంటలకు అయిపోతుంది. ఆ కళ్యాణం అయిపోయిన వెంబడే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇక్కడ లోపల పెట్టేసి ఏకాంత సేవలో పెట్టి తాళం వేసి అందరినీ ఇక్కడ పంపించేస్తారు. ఇక్కడ ఎటువంటి జాగరణలు ఇక్కడ ఉండవు. ఇక్కడ మనం చేస్తున్న తప్పేందో తెలుసా అమ్మా? పొద్దున్న నుంచి శివయ్యంబడి పడతాం. సాయంత్రం ఎప్పుడో అమ్మవారు పెళ్లి కూతురు లేక రెడీ అవుతుంది, కళ్యాణం కాయనికి వస్తుంది. కళ్యాణం కాగానే మళ్ళీ అమ్మవారిని తీసి పక్కన పెడతాం. మళ్ళీ శివ శివ అనుకుంటా లింగోద్భవన సమయం కానీ రాత్రి అంతా భజనలు చేసుకుంటే శివయ్యంబడి పడతాం. అంతే కదా? అసలు అమ్మవారిని పట్టించుకోం. కానీ ఇక్కడ జరిగేది కళ్యాణం అయిన తర్వాత మనం అందరం ఏం చేస్తాం? ఇప్పుడు మనం జనరల్గా మనకు అందరి కళ్యాణం అవుతుంది. పిల్లగాని ఒక దగ్గర ఉంచుతామా, లేకపోతే నువ్వు పక్కకుండమ్మా నేనెంబడే ఉంటామా? సో మనం చేస్తున్న తప్పు మనం తెలుసుకోండి మొదటి. ఇక్కడ వాళ్ళిద్దరి లింగోద్భావన సమయం అంటే కూడా వాళ్ళిద్దరి ఏకాంత సమయం. లింగోద్భావన సమయంలో వాళ్ళిద్దరి ఏకాంత సమయంలో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఈ సృష్టిలో ఒక అద్భుతమైన శక్తి రిలీజ్ అవుతుందమ్మా. ఆ జాగరణ ఎందుకు పెట్టిరంటే ఆ లింగోద్భావన సమయంలో మనం ఓపెన్ స్కైలో కూర్చొని మనం అందరము ఆ ఎనర్జీని మనం తీసుకొని సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోవడం మాత్రమే. రాత్రంతా భజనలు చేస్తూ శివ శివ అనుకుంటూ కూర్చుంది. శివయ్య నీ దగ్గర ఉంటాడా, అమ్మ దగ్గర ఉంటాడా? సో అందుకోసం కానీ వాళ్ళిద్దరిని విడదీసి పూజ చేయకండి, విడదీసి చూడకండి. వాళ్ళిద్దరి ఏకాంత సమయాన్ని డిస్టర్బ్ చేయకండి. రాత్రంతా భజనలు చేస్తూ కూర్చోకండి. లింగోద్భావన సమయంలో మాత్రం ఓపెన్ స్కైలో కూర్చొని ఆ ఎనర్జీని రిసర్వ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోండి. ఇది మాత్రమే శివరాత్రి. ఆ రోజు తర్వాత రోజు ఏం జరుగుతుందంటే వీళ్ళ యొక్క నిజరూప దర్శనం ఉంటుంది. 27వ తారీఖు రోజు పొద్దున్నే 8 గంటలకు వస్తే సంవత్సరంలో 2 సార్లు మాత్రమే ఆ విగ్రహానికి అభిషేకం చూడడానికి వీలుంటది ఈ ఆలయంలో. ఒకటి శివరాత్రి నెక్స్ట్ డే, ఇంకొకటేమో కార్తీక పౌర్ణమి రోజు. ఆ 2 రోజులు మాత్రమే ఇక్కడ అభిషేకం చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సృష్టిలో మీరు ఎన్ని చేస్తున్నా కానీ ఆయనకి ఇష్టమైనది కేవలం అమ్మవారు మాత్రమే. ఈ పాలు నీళ్లు అభిషేకాలు ఎన్ని అయినా ఆయనకు సంపూర్ణం కాడు. శివయ్యకు అత్యంత ఇష్టమైనది ఈ సృష్టిలో కేవలం అమ్మవారు మాత్రమే. అది మరిచే తిరుగుతుంటాం. ఎంతసేపు కూడా మనం శివాలయంకి వెళ్తే కేవలం శివుడిని మాత్రమే చూస్తుంటాం, కానీ అమ్మవారిని కలిపి ఎక్కడ చూడం ఆయనతో పాటు. సో మీరు చేసే దాంట్లో కూడా ఆయనకి ఇష్టమైన వస్తువులు 3 అంటే 3 మాత్రమే. మొదటిది
కుంకుమ, 2 భస్మం, 3 ఏకబిల్వం. ఈ 3 శివుడికి అత్యంత ఇష్టమైనవి. దీంట్లో కూడా కుంకుమ ఎవరు చెప్పలే నాకు. కుంకుమ పెడితే శివుడు రుద్రుడు అని ఆల్రెడీ పంతులు గారు మన మైండ్లో వేసేసింది కదా. కుంకుమ, మరి మీ కుంకుమ తప్పైతే మరి అమ్మవారికి దేంతో పూజ చేస్తుంటారు మీరందరూ? కుంకుమ స్వయాన పార్వతీదేవి స్వరూపము. కుంకుమని ఆయనకు సమర్పిస్తే ఆ అమ్మవారిని ఆయనకు ఇస్తున్నట్టు, ప్రాణాన్ని ఇస్తున్నట్టు. ఈ ఆలయాల్లో కూడా మీరు ఒక్కసారి విగ్రహాన్ని గమనిస్తే ఆయనకేమో కుంకుమ ఉంటుంది, అమ్మకేమో పసుపు ఉంటుంది. పసుపు శివయ్య స్వరూపం అని చెప్తూ ఉంటారు అందరు. శివయ్య అమ్మకి ఏ స్థానం ఇచ్చిండో తెలుసా? అమ్మ పాదాలకు కూడా పసుపు పెడుతూ ఉంటాం మనం మంగళ గౌరి రూపంలో కదా. మీ అందరూ కూడా పాదాలకు పసుపు పెట్టుకుంటూ ఉంటారు, ప్రతి ఒక్క ఆడపిల్ల పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే శివయ్య దృష్టిలో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఆ శక్తి స్వరూపిణి కిందనే ఆ శివయ్య చూస్తూ ఉంటాడంట. అందుకోసం కానీ శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేనిదే ఈ సృష్టి లేదు అని చెప్తుంటారు. శక్తి లేకపోతే శివుడు శవంతో సమానం అని చెప్తూ ఉంటారు. అందుకోసంగానే కుంకుమని సమర్పిస్తే పార్వతీదేవిని సమర్పించినట్టు. రెండోది భస్మం. భస్మం ఎందుకు ఇష్టమైన, ఎందుకు ఇష్టం? శ్మశాన వాస్య అమ్మా. నీ ఇక్కడికి వచ్చిపోయినట్టున్నారు, అన్ని ఇన్నారు, మళ్ళీ చెప్తున్నారు మీరు. సో ఇక్కడ శ్మశాన వాసి అయితే కాదు, భస్మాన్ని సమర్పిస్తే సతీదేవిని సమర్పిస్తాం. ఎందుకంటే దక్షిణ మన అందరికీ తెలుసు కదా, అక్కడ అమ్మవారు దయించుకోలేదు. ఆమె లేని లోకం నాకు వద్దు, ఆమె స్పర్శల్లోనే నేను బతకాలని ఆ భస్మాన్ని మాత్రమే శివయ్య రుద్దుకున్నాడు. కానీ లేని చండాల మీ వాళ్ళకి తీసుకొచ్చి పోస్తున్నారు, ఆ తప్పు మీరు చేయకండి, చేసే వాళ్ళని మాత్రం కూడా ఆపండి. భస్మాన్ని సమర్పిస్తే కేవలం ఆ సతీదేవిని సమర్పించినట్టే. అందుకోసం కానీ ఈ ఆలయంలో భస్మం అనేది మీకు కనపడదు, ఎందుకంటే అమ్మనే ఆయనతో పాటు ఇక్కడ ఉంది కాబట్టి. మూడోది ఏకబిల్వం. ఏకబిల్వం శివార్పణం అంటుంటారు, శివుడికి అత్యంత ఇష్టమైనది. ఆ ఏకబిల్వాన్ని సమర్పిస్తే శివయ్య సంపూర్ణమైపోతాడని చెప్తూ ఉంటారు. ఎందుకని? దాంట్లో మనకు తెలిసినది ఏంటంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి అంటారు, లేకపోతే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారంటారు, లేకపోతే త్రినేత్రం, త్రిశూలం అంటారు ఏకబిల్వం గురించి. కానీ మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే ఇవన్నీ కూడా కావు. అసలు ఏకబిల్వం గురించి ఎవరికి కరెక్ట్గా తెలియదు. సో ఏకబిల్వం గురించి తెలుసుకునే ముందు ఈ యొక్క రూపం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ యొక్క రూపాన్ని మనం అర్ధనారీశ్వరులని, శివశక్తి అని పూజ చేస్తూ ఉంటాం. ఇంతకుముందుకు చెప్పిన అర్ధనారీశ్వర రూపం గురించి మనకు ఎవరికి కరెక్ట్గా తెలియదు, కానీ ఈ సృష్టికి మూల కారణమైన రూపం అని. మరి ఈ రూపం సృష్టికి మూల కారణమైన ఎలాంటి, మనం సృష్టి ఎలా పుట్టిందని చెప్తుంటాం మనం అందరం. ఒక శక్తి పుట్టింది, ఆ శక్తికి 3 కొడుకులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని చెప్తూ ఉంటాం. మళ్ళీ మనమే ఏం చెప్తాము, ఈ సృష్టికి అమ్మా నాన్నలు శివపార్వతులు అని చెప్తాం. మరి ఈ శివపార్వతులా లేకపోతే ఆ శక్తి స్వరూపిణి? మరి ఎవరో తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఆ శివపార్వతులే. మొదటిగా పుట్టిన శక్తి కూడా ఆది పరాశక్తి అంటాం. ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. ఆది పరాశక్తి రూపమే అర్ధనారీశ్వర రూపము. మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటున్నారు, మరి ఎలా అవుతారు సృష్టికి అమ్మా నాన్నలు? ఇప్పుడు మనందరికీ అమ్మా నాన్నలు ఉంటారు కదా, మన అమ్మా నాన్నల నుంచి మనకి ఏదో ఒక పోలికలు వస్తాయా? సో మన అమ్మా నాన్న నుంచి పోలికలు వచ్చినప్పుడు ఈ సృష్టికి అమ్మా నాన్నలు, వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా పోలికలు రావాలి కదా. మరి ఒక్కసారి మీరు కరెక్ట్గా విగ్రహాన్ని గమనిస్తే ఆ ఒక్క విగ్రహంలో ఉన్న శరీర భాగాలు మన అందరిలో ఉంటాయి. అది ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఆ శరీర భాగాలు ఉంటాయి. మీరు ఒకసారి కరెక్ట్గా గమనిస్తే ఎవరికైనా అర్థమైతే కూడా చెప్పవచ్చు. అర్థమైందా లేదా? మీ అందరి శరీరాన్ని అర్ధనారీశ్వర రూపంలో ఊహించుకోండి. అందరు ప్రతి ఒక్కరు మిడిల్ నుంచి డివైడ్ చేసుకోండి. కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడమ పక్కన అమ్మవారి భాగం కింద అందరూ ఊహించుకోండి. కుడి పక్కన అందరం బలంగా ఉంటామా? ఎడమ పక్కన కొంచెం నాజుగ్గా ఉంటాం. సో కుడితో పోల్చుకుంటే ఎడమ పక్కన మీ సైజెస్ తేడా ఉంటాయి. గమనించారు ఎప్పుడన్నా? ఇంకా అర్థం కాకపోతే ఆడపిల్లలు గాజులు వేసుకున్నప్పుడల్లా అర్థమవుతుంది. రైట్ హ్యాండ్ ఏమో టైట్గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఏమో లూజ్గా ఉంటుంది. ఎప్పుడో ఒక కన్ఫ్యూజన్, మనకు కొత్త చెప్పులు కొన్నప్పుడల్లా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏమైంది మన కాళ్ళ కానీ. సో ఆ అర్ధనారీశ్వర రూపమే నీ శరీరము. ఈ సృష్టికి అమ్మా నాన్నలను చెప్పడానికి ఈ అర్ధనారీశ్వర రూపమే నిదర్శనం. ఇప్పుడు మీరు విగ్రహాన్ని కరెక్ట్గా గమనిస్తే వాళ్ళ చేయలను చూస్తే మీకు అర్థమైపోతుంది. శివయ్య ఎలా ఉన్నాడు?
బలంగా ఉంటాడు, కొంచెం అమ్మ నాజుగ్గా కనపడుతుంది. సో అంటే ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఆ శివపార్వతులే, ఆ అర్ధనారీశ్వర రూపమే మీ శరీరము అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇక్కడ విషయం మీరు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలమ్మా. మన శరీరం కాదు, మన తత్వం కూడా శివపార్వతుల లెక్కనే ఉంటుంది. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు కూడా శివపార్వతుల లెక్కనే ఉంటారు. మీరు మీ పిల్లలతో కూడా శివపార్వతుల లెక్కనే బిహేవ్ చేస్తూ ఉంటారు. అది ఎలా చేస్తారో చెప్పే ముందు నేను ఏకబిల్వం గురించి చెప్పిన తర్వాత ఆ విషయం మీకు చెప్తాను. ఇక్కడ ఏకబిల్వం గురించి తీసుకుంటే గుడి చుట్టూ కొన్ని కొటేషన్స్ ఉన్నాయి, మీరు చదివిరో లేదు. ఇటు పక్కన ఒక కొటేషన్ ఉంటది, ఏమని? అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. అంటే శివయ్యకు ఒకటేసారి జన్మ ఈ సృష్టిలో. ఆయన మళ్ళీ మళ్ళీ ఆయన చరిత్రలు ఉన్నాయా శివయ్యకు? ఉన్నాయా అమ్మ? అమ్మకు మాత్రం పుట్టినప్పుడల్లా ఒక్కొక్క పురాణం కింద చెప్తూ ఉంటాం మనం కదా. అమ్మకు 108 అవతారాల గురించి చెప్తూ ఉంటాం, అమ్మవారి గురించి. సో ఇక్కడ మరి ఈ సృష్టిలో ఆ శక్తి రూపంలో వాళ్ళు పుట్టిండ్రు. ఆ రూపంలో అయితే మరి ఈ సృష్టి ముందుకు పోవాలి, మనం అందరం రావాలి. మరి ఆ రూపంలో అయితే రాలేము కదా. అప్పుడు వాళ్ళిద్దరు ఆడామో కింద డివైడ్ అయినారు. అప్పుడు అతను పుట్టుక లేనివాడు అంటే మొదటిసారి ఆయన ప్రకృతిలో ఒకటేసారి జన్మించిందని చెప్తుంటాం. అమ్మ మాత్రం మళ్ళీ మళ్ళీ పుట్టిందని చెప్పి చెప్తూ ఉంటాం. అమ్మని ఏమంటాం? ప్రకృతి దేవత అంటాం. మనమందరం ఎక్కడి నుంచి వచ్చినామని చెప్తుంటాం? ప్రకృతి నుంచి. కోతి నుంచి మనిషి రూపంలో మారినని సైన్స్ కూడా చెప్తుంది మనకు కదా. సో ఇక్కడ మొదటిసారి అమ్మ ఈ ప్రకృతిలో ఐక్యమైనప్పుడు ఆ బిల్వ చెట్టు రూపంలో ఐక్యం కావడం జరిగింది. ఆ బిల్వ పత్రాన్ని తీసుకొచ్చి ఆయనకు సమర్పిస్తే స్వయాన ఆ శక్తి స్వరూపిణిని ఆయనకు మనం సమర్పిస్తున్నట్టు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కుంకుమని సమర్పిస్తే పార్వతీదేవిని సమర్పించినట్టు, భస్మాన్ని సమర్పిస్తే సతీదేవిని సమర్పించినట్టు, ఆ ఏకబిల్వాన్ని సమర్పిస్తే స్వయాన ఆ శక్తి స్వరూపిణిని ఆయనకు శక్తి రూపంలో మనం ఇస్తున్నట్టు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శివయ్య ఒకటిగానే మన కోరికలు తీరుస్తలేడు, ఆయనకు ప్రాణాన్ని ఇస్తున్నాం, అమ్మని తీసుకెళ్లి ఆయనకి ఇస్తున్నాం. ఇంత ముందుకు చెప్పిన శక్తి లేకపోతే శివుడు శవంతో సమానం అని చెప్పి చెప్పిన. సో ఇక్కడ మన శరీరంలో కూడా శక్తి లేకపోతే మనం కూడా శవంతో సమానమే అంటూ ఉంటారు. ఎలా? మీ శరీరంలో శక్తి లేకపోతే శవంతో సమానం అంటూ ఉంటాం. ఎలా? మేడవ పక్కన బాగా ఎవరుంటారు? అమ్మ. అమ్మ దగ్గర ఏముంటది? హృదయస్థానం ఉంటుంది. ఇక్కడ నుంచే కదా బ్లడ్ సర్క్యులేషన్ అంతా అవుతుంది బాడీకి. ఈ హార్ట్ పని చేయకపోతే మీ శరీరం పనిచేస్తుందా? పనిచేయదు కదా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ శరీరంలో ఏ భాగం పని చేయకపోయినా మీ శరీరం బతికే ఉంటుంది, కానీ ఒక హార్ట్ పని చేయకపోతే మీ శరీరమే బతుకుతుంది. సో అందుకోసం కానీ మీకు కూడా శక్తి లేకపోతే మీరు కూడా శవంతో సమానం. అందుకోసం కానీ శక్తి ఎంత ముఖ్యమో అనేది మనం తెలుసుకోవాలి. ఎక్కడ మీరు వెళ్ళినా, శివాలయంకి వెళ్ళినా, మీరు ఈ ఆలయంలో ప్రతి సోమవారం మేము అందరూ వస్తుంటారు కానీ శుక్రవారం అమ్మవారిని పట్టించుకోరు. ఇక్కడ 2 అతీతమైన శక్తులు ఇక్కడ ఉన్నాయి, కానీ మనం అందరం కూడా ఒక శివాలయం కిందనే చూస్తూ ఉంటాం ఇక్కడ. సో ప్రతి దగ్గర మనం చేస్తున్న తప్పు కూడా శక్తి ఎందుకు ముఖ్యమో, శక్తి ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు నెక్స్ట్ టాపిక్ లో చెప్తా. అందుకోసం కానీ శక్తిని తక్కువ చేసి చూడకండి, ఎందుకంటే శక్తి లేకపోతే శివయ్యనే శివంతో సమానం అని చెప్పి చెప్తున్నాం. మరి శక్తిని తక్కువ చేసి చూస్తూ ఉన్నాం మనం, అనేది తెలుసుకోండి. సో అందుకోసంకనే మీ అందరికి కూడా చెప్పే విషయం కూడా. సో నెక్స్ట్ ఇంత ముందుకే చెప్పిన ఏమని, మన శరీరం అర్ధనారీశ్వర రూపం, మన తత్వం కూడా శివపార్వతుల తత్వమే అని చెప్పినాం. సో ఇక్కడ మన తల్లిదండ్రులు అందరూ ఇలాగనే ఉంటారు శివపార్వతుల లెక్క. మీరు మీ పిల్లలతో ఇలాగనే బిహేవ్ చేస్తారు. 2-3 ఉదాహరణలు చెప్తా. దానికంటే ముందు గుడి చుట్టూ ఇంకా కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. ఏమని? ఆమె సగం ఆయన సగం, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, అతను మాట ఆమె అర్థం, ఆమె పట్టు ఆయన విడుపు, అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. ఇవన్నీ కూడా శివపార్వతుల గురించి రాశారని మీరు అనుకోవచ్చు, కానీ నిజ జీవితంలో ఇవన్నీ మీరు పాటిస్తూ ఉంటారు. ఎలా పాటిస్తారో కూడా మీకు చెప్తా ఇప్పుడు నేను. సో ఇక్కడ దానికంటే ముందు నాకు శివపార్వతుల తత్వం చెప్పాలి మీరు. శివయ్య ఎలాంటి వాడు? బోలాశంకరుడు, ముక్కోపి, ఏది అడిగినా అది ఇచ్చేస్తాడు, పెద్దగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టడని చెప్తున్నారు శివయ్య గురించి. అమ్మవారి తత్వం ఎలాంటిది? చాలా జాగ్రత్తగా కూడా నవరాత్రుల్లో చూస్తారు, చాలా నిష్టగా పూజ చేస్తారు అమ్మవారికి, చాలా జాగ్రత్తగా ఉంటారు. అమ్మ ఏది నిజమో ఏది అబద్ధమో ఇమీడియట్ అమ్మవారు తేల్చేస్తుంది. ఈ లోకాన్ని ఏలుతున్న తల్లి అని చెప్పి అమ్మవారి గురించి చెప్తూ ఉంటాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ తల్లిదండ్రులను గమనించండి ఎలా ఉంటారు. నేను చెప్తాను 2-3 ఉదాహరణలు. సో ఇక్కడ మొదటి ఉదాహరణ చెప్తున్నాం మన గురించి. సో ఇక్కడ మన తల్లిదండ్రులను మనం తీసుకుంటే, ఇంట్లో మనం ఏదైనా తప్పు చేసినాం అనుకోండి, అమ్మ నాన్న ఏం చేస్తాడు? ఆ క్షణానికి శివయ్యకు వచ్చినట్టు కోపం వస్తుంది, కానీ పెద్దగా ఇబ్బంది పెట్టాడు, సరే పోనీలే అని వదిలేస్తాడు, మన పిల్లలే. కానీ మరి అమ్మ ఏం చేస్తారు? మీరేం చేస్తారు? మీ పిల్లలు తప్పు చేస్తారు అంటే అమ్మ కోపం ఎప్పుడు కూడా క్రోధం కాదమ్మ, గుర్తుపెట్టుకోండి. మనని సక్ర మార్గంలో తీసుకెళ్లే కోపం మాత్రమే ఉంటది అమ్మ దగ్గర. ఏది మంచి ఏది చెడు అని అమ్మాయి ఆ తల్లి ఎలాగైతే చూపిస్తుంది, మన తల్లి తప్పులు చేయమని చెప్తుందా మనకు? చెప్తుందా? చెప్పదు కదా.
సో తప్పు ఒప్పులను నేర్పి మనని చిన్న ఉన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేదాకా మంచి మార్గంలో తీసుకెళ్లేది ఒక అమ్మ మాత్రమే. ఇంట్లో అమ్మ లేకపోతే మన పరిస్థితి ఏంది? ఇంట్లో మనం వేసుకునే బట్టలు కూడా దొరకాయి, ఎక్కడ దొరుకుతాయా? లేకపోతే ఏదో ఒక వస్తువు ఎక్కడో ఒక దగ్గర మనం పెట్టేస్తాం, అది అమ్మకు మైండ్లో ఉంటుంది కానీ మనం మర్చిపోతాం, గంటల దోలైనా దొరకదు మనకి. కానీ అమ్మని ఒక మాట ఆడదు, వాళ్ళ దగ్గర తీసుకొని పోరా అంటది, చెప్తుందా లేదా? సో అందుకోసం కంటే శక్తి ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి. ఇంకొక ఉదాహరణ చెప్తాం మీకు. అతను మాట అయితే ఆమె అర్థం. ఇంట్లో మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, ఎవరి దగ్గరికి పోతాం? అమ్మ దగ్గర పోం, ఏదో కథ చెప్తుంది మనకి. చక్కగా నాన్న దగ్గర పోతాం, ఎందుకంటే శివయ్య లేక ఒప్పేసుకుంటాడు అని చెప్పి. ఆయన వెనక ముందు ఆలోచించకుండా ఒప్పుకుంటాడు కూడా నాన్న. ఒప్పుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఎంత హుషారోడు అంటే పోతూ పోతూ మళ్ళీ అమ్మకి చెప్పిపోతాడు. చెప్తాడా లేదా? సో అక్కడ అమ్మ ఏం చేస్తుంది? మన నిజంగా మనకు అవసరం ఉంటే ఇస్తుంది, అవసరం లేకపోతే ఇవ్వదు. ఒక అమ్మకు మాత్రమే తెలుసు కుటుంబం ఎలా నడుస్తుంది, నాన్నకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, ఈ కుటుంబాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని ఆ అమ్మ ఎలా ఆలోచిస్తుందో ఆ తల్లి కూడా ఈ లోకాన్ని అలాగే నడుస్తూ ఉంటుంది. అందుకోసం కదా శక్తి స్వరూపిణులు ఎక్కడ ఉంటారు? మన ఇంట్లోనే ఉంటారు. అమ్మ రూపంలో, అక్క రూపంలో, చెల్లి రూపంలో, కూతురు రూపంలో, భార్య రూపంలో. మొదటగా వాళ్ళని గౌరవించండి, మీరు ఎక్కడ పోయినా సక్సెస్ అవుతారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉండేటోళ్ళు మనకేమని, ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి అరిష్టం రా, ఇంట్లో ఆడపిల్ల నేర్పించొద్దని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మీరు బాధపడితే స్వయాన అమ్మవారు బాధపడ్డట్టే. ఇప్పుడు మీకు 9 శక్తులు ప్రతి ఆడపిల్లలో ఉంటాయంటమ్మా. సమయాభావాన్ని బట్టి బయటికి వస్తుంటాయంట. భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది బిడ్డకు, ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది అంటుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిలో ఆ 9 శక్తులు ఉంటాయంట, సమయాభావాన్ని బట్టి బట్టి. అందుకోసమనే ఆడపిల్లని అపురూపంగా చూసుకోండి, ఆడపిల్లని ఏడిపించకండి. ఎక్కడైతే శక్తి బాధపడుతూ ఉంటుందో ఆ ఇల్లు వినాశనమే, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఇల్లు ముందుకు పోతుంది. మీరు ముస్లిం కంట్రీస్ ని చూడండి, ఎందుకు ఆ కంట్రీలు నాశనం అయిపోతున్నాయి అంటే ఆడపిల్లని వాడు ఆడపిల్ల లెక్క చూడడు, వాడు చాలా గలీజ్గా చూస్తుంటాడు ఆడపిల్లని. అందుకోసమనే మనం మాత్రమే అమ్మని ఆదిపరాశక్తి రూపంలోకి చూస్తుంటాం. అందుకోసమనే అమ్మని జాగ్రత్తగా చూసుకోండి, ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా మీకు. అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. ఇది కూడా మనకు వర్తిస్తుంది. ఇంతకుముందుకే చెప్పిన, శివయ్య ఒకటేసారి జన్మించుడే సృష్టిలో, అమ్మ మాత్రం పుట్టినప్పుడల్లా ఒక్కొక్క పురాణం కింద చెప్తూ ఉంటామంటే. సో ఇక్కడ మనము మన అమ్మా నాన్నలను తీసుకుంటే, నాన్నకు నాన్నైనా, నాన్నకు కొడుకైనా, నాన్నకు మన్మడైనా, నాన్నకు ముని మన్మడైనా ఒకటే వంశం. వంశం మారుతాడా? ఒక పిల్లాడు మారుతాడా? మరి అమ్మ ఇంకొక వంశం నుంచి వస్తుంది, ఆ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. అక్కడ ఒక ఆడపిల్ల పుడితే ఇంకొక వంశానికి మనం పంపిస్తూ ఉంటాం. అంటే ఈ సృష్టిని పెంచుకుంటూ పోతున్న తల్లులు ఎవరో కాదు, మీ అందరే. ఇంతకుముందుకే చెప్పిన, శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేనిదే ఈ సృష్టి లేదు అని చెప్పి. మీరు లేకపోతే మాలాంటి వాళ్ళకి జీవితం ఉందా? మాలాంటి వాళ్ళకి పుట్టుకోందా? పోనీ ఒక అమ్మ లేకపోతే మనకు పుట్టుకోందా? సో అందుకోసం కానీ ఆడపిల్లని తక్కువ చేసి చూడకండి. ఆడపిల్లకు పెట్టే రిస్ట్రిక్షన్స్ తప్పని మేము చెప్తున్నాం. ఈ ఆలయంలో ఆడపిల్లలకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయమ్మా? ఇంతకుముందు మీ అందరు చూస్తుంటారు మా వీడియోస్ పీరియడ్స్ గురించి. దాన్ని ఎందుకు మేము మాట్లాడినాం అనే విషయం కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఒక మూఢనమ్మకాలతోటి బతుకుతున్నాం మనం ఈ జనరేషన్. అవన్నీ మనం పోవాలి ఫస్ట్ మన మైండ్లలోకి. సో ఈ పీరియడ్స్ గురించి మేము ఎందుకు మాట్లాడినాం అనే విషయం కూడా చెప్పాలి. పూర్వం కొన్ని నియమాలు ఉన్నాయి, నేను కాదన్నట్లే పెద్దవాళ్ళు పెట్టిరు. అది ఎందుకు ఈ పీరియడ్స్ అనేది తప్పు. నేను 4 వేదాలలో చదివినామమ్మా, ఎక్కడ ఆడపిల్లకు పీరియడ్స్ ఉన్నప్పుడు పూజలు చేయకూడదు, గుడికి పోకూడదని ఎక్కడ లేదు. కానీ ఒక నియమం పెట్టిరు మన పెద్దవాళ్ళు అప్పటి అవసరాలు బట్టి. అది ఎందుకు పెట్టిరో కూడా మీకు తెలియాలి. సో పూర్వం ఏం జరిగేదంటే, మనం వేసుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కదా మనకు, కదా. పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మనకు. అప్పట్లో ఇప్పటిలేక నీళ్ళు ఇప్పంగానే నల్ల ఇప్పంగానే నీళ్ళు ఒక బావి నుంచి తెచ్చుకోవాలి, లేకపోతే నది నుంచి నీళ్లు తీసుకొచ్చుకోవాలి. సో కానీ చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇల్లు అలుక్కోవాలంటే కూడా మట్టితో అలుక్కునే ఇల్లు ఉండేవి. సో ప్రతిదీ కూడా ఆడపిల్లలకు చాలా పనులు ఉండేవి. ఒక ఆడపిల్లకు ఒక కష్టం వచ్చినప్పుడు ఆమెకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. సో దానికోసమని ఒక నియమం తీసుకొచ్చారు. ఆ నియమం ఎందుకు తెచ్చారు అంటే, మగపిల్లగాడు ఎలా భయపడతాడు? ఒక దేవుడి పేరు చెప్తే భయపడతాడు, ఆ దేవుడి పేరు చెప్పి భయపడేటోడు. అందుకోసం కానీ ఆ నియమం అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడున్న సిస్టమ్కి అవసరం లేదు. ఎందుకంటే అప్పట్లో మెడికల్గా చాలా వీక్ ఉండే, మెడికల్ కూడా కరెక్ట్గా లేకుండా. సో ఇప్పుడు మనకు అవసరం లేదు, ఉమ్మడి కుటుంబాలు లేవు. కానీ అదే నియమాన్ని ఇంకా పెట్టి మనం ఇంట్లో పంతులు పెట్టిన నియమానికి ఏమో గౌరవం ఇస్తాం. ఏదంటే ఆ ముహూర్తానికి ఆ పూజ జరగాలి. కానీ అదే రోజు ఆడపిల్లకు పీరియడ్స్ వాడు పట్టించుకోడు. సో దానివల్ల ఆ పిల్లకి అదే రోజు పీరియడ్స్ వస్తే అది ముట్టుకోకు, ఇది ముట్టుకోకు. పాపం ఆల్రెడీ ఆ అమ్మాయికి ఇబ్బంది ఉంటుంది, మళ్ళీ పైనుంచి మనం ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నాం. దేవుడి పేరు చెప్పి మేము కోటవేషన్ చెప్తున్నామ్మా. ఇక్కడ మేము
పోయి గుళ్ళలో పోయి పూజలు చేయండి, లేకపోతే పీరియడ్స్ వచ్చినప్పుడు అది చేయండి ఇది చేయండి అని చెప్పట్లేదు. కానీ ఆ సమయంలో ఆమెకు వచ్చినప్పుడు మాత్రం అడ్డంకులు చెప్పకండి, ఇబ్బంది పెట్టకండి, అంతకుమించి ఇంకేం. సో ఎందుకు చెప్తున్నామంటే మాకు అమ్మవారు చెప్పిన విషయం ఒకటే, సృష్టి కార్యాన్ని ఆపుతున్నాం, మనిషి పుట్టుకనే ఆపుతున్నాం మనం దానివల్ల. ఎలా చెప్పాలా? ఇప్పుడు ఒక పీరియడ్స్ ఉంటాయి, పంతులు పెళ్లి చేస్తాం ఒకరికి ఇద్దరు, పెళ్లి చేసినప్పుడు అమ్మాయికి ఏంటంటే ఆ రోజు పీరియడ్స్ ఉండేది ఒకటి పట్టించుకోడు, పంతులు పెట్టిన ముహూర్తానికి ఆ పెళ్లి జరగాలి. అదే రోజు అమ్మాయికి పీరియడ్స్ ఉంటే మీద ఒక టాబ్లెట్ తీసుకొచ్చి ముందే వేసేస్తున్నాం. ఆ టాబ్లెట్ వేయడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, హార్మోనల్ చేంజెస్ అవుతున్నాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే పిల్లలు పుట్టడానికి కష్టం. పిల్లలు పుట్టకపోతే మనం ఏం చెప్తాం, మళ్ళీ పిల్ల గొడ్రాలు, ఆ పిల్ల పూజలకు పనికిరాదు, ఏది పనికిరాదు. ఈ సిస్టాన్ని ఎక్కడ ఒక దగ్గర ఆపాలి కదా మరి. సో మీ అందరికీ చెప్పేది కూడా అదే, పిల్లలు పుట్టకుండా చేసే కార్యం ఏదైతే మీరు ఆ టాబ్లెట్లు వేసి మన పిల్లలని ఖరాబ్ చేయకండి ప్లీజ్. ఉంటే ఉండని పూజ మీరు చేసుకోండి, పిల్లల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఆ టాబ్లెట్లు వేసి ఆ అమ్మాయికి ఇబ్బంది పెట్టద్దని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఈ ఆలయంలో ఇంకొక విశిష్టత ఉందమ్మా. 6 నెలల లోపు ఆడపిల్లలు ఎవరైనా ఉంటే మీ వాళ్ళు తీసుకొచ్చుకోండి, వాళ్ళని తీసుకొస్తే గర్భగుడిలోకి తీసుకెళ్లి వాళ్ళ ఒళ్ళో పెట్టి పూజ చేసి ఇస్తుంటాం. కేవలం ఆడపిల్లలు మాత్రమే, ఎందుకంటే ఇది శక్తి ఆలయం. ఆ శక్తిని ఆ శక్తులకు ఇవ్వడమే మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం. ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే తీసుకొచ్చుకోండి, 6 నెలల పిల్లలు, వాళ్ళని తీసుకుపోయి గర్భగుడిలో పెట్టి పూజ చేసి ఇస్తూ ఉంటారు. ఇది వాళ్ళిద్దరిని ఎందుకు కలిపి పూజించాలనే విషయాలు మాకు అమ్మవారు చెప్పడం, శక్తి ఎందుకు ముఖ్యమో అని చెప్పి మాకు అమ్మవారు చెప్పిన విషయాలు, అదే విషయాలు నేను చెప్పిన విషయాలు మీరు ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా ఎవరి దగ్గరైనా చెప్పినా విన్నారా? అందుకోసంగానే చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ అని మీకు అందరికి చెప్పిన విషయం కూడా. ఇంకొక 2 విషయాలు చెప్పి క్లోజ్ చేసేస్తాం. మొదటిది, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ జనరేషన్ వాళ్ళు ముఖ్యంగా వినాల్సిన సబ్జెక్ట్. ఎందుకంటే మన పెద్దవాళ్ళు అంటే మనకు ఒకటి మైండ్లలో మనకి ఏంటంటే దేవుడు అంటే ఒక భయం మనం అందరికి. అక్కడ ఏదో మొక్కిన మనం చేయకపోతే మన కుటుంబానికి శాపం కలుగుతుంది, పాపం కలుగుతుంది. లేకపోతే తిరుపతి పోవాలి, తల నీళ్ళు అని ఉండిలో డబ్బులు వేయాలి. లేకపోతే ఏదో శాంతులు జాతకాలు ఇవన్నీ పనికిరాని అని మనకు ఒక మైండ్లో పనికిరాని ఉంది. ఏ జాతకాలు లేవు, ఏ శాంతులు లేవు, అన్నీ కూడా ఫేక్. ఎందుకు కూడా చెప్తారని మీకు చెప్తారు 2-3 ఉదాహరణలు. మొదటిగా మన అందరి జీవితం ఒక పుస్తకం మీద డిపెండ్ అయ్యింది. ఏందా పుస్తకం? పంచాంగం. పొద్దున్న లేస్తే పంతులు గారు ఏ రోజు మంచిగా ఉంది, ఏ రోజు చెడ్డగా ఉంది. ఉగాది వచ్చిందంటే మామూలు టెన్షన్ ఉంటుంది మనకు, నా జాతకాలు, నా పిల్లల జాతకాలు, అవి ఇవి అని. మీ అందరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏ జాతకాలు పనికిరావు, ఏది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, ఏది మిమ్మల్ని పీడించదు. ఎందుకు కూడా చెప్తాం, 2-3 ఉదాహరణలు చెప్తాం మీకు అమ్మవారు మనకు చెప్పి. మనం అందరం అంటే ఈ సృష్టిలో మన చావుని మర్చిపోయి బతుకుతూ ఉంటామండి. ఈ క్షణం పోతామా, ఇంకొక 20 సంవత్సరాలకు పోతామా ఎవరికి తెలియదు. తెలుసా మీకు ఎవరికైనా? ఎవడైతే జాతకాలు చెప్తాడో ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగండి వాడిని, నేను ఎప్పుడు పుట్టినా నేను ఎప్పుడు చచ్చిపోతాను ఫస్ట్ అని క్వశ్చన్ అడిగి, వాడే దేవుడు అవుతాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ అందరు ఈరోజు గుడికి వద్దాం అనుకున్నారా? వచ్చారు కదా ఇక్కడికి. ఒకవేళ అనుకున్నా నేను ఇక్కడ మాట్లాడతాను మీరు అనుకున్నారు? నేనే అనుకోలేదు. అంటే మీ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎప్పుడో రిటర్న్, మీరు ఈ రోజు ఈ క్షణానికి మీరు ఇక్కడికి రావాలని దేవుడు ఎప్పుడో రాసేసి, ఇంకో గంట తర్వాత మీరు ఎక్కడ పోవాలని ఆల్రెడీ దేవుడు రిటర్న్. సరే, మనం అందరం అనుకున్నట్టు ఈ జాతకాలు, నవగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి అనుకుందాం. ఓ గంట ముందు మీ లైఫ్ లో మంచో చెడు జరిగి ఉంటుంది, దాన్ని మార్చగలుగుతాయి జాతకాలు? మారుస్తాయా? సరే, ఒక గంట తర్వాత ఏం జరుగుతాయి చెప్పగలుగుతాయా? చెప్పనప్పుడు ఈ పనికిరాని జాతకాలు దేనికి పనికి వస్తాయో గుర్తుపెట్టుకోండి. దీని వలన మన దేవుణ్ణి మనమే తిట్టుకుంటున్నాం, మన దేవుడితో మనమే దూరం వెళ్ళిపోతున్నాం. ఎలా కూడా అవుతుందో మీకు చెప్తా ఈ విషయం. సో ఇక్కడ ఏమైతుందంటే అమ్మా, ఇప్పుడు ఎవరో ఒకరు ఇట్లనే జాతకాలు చూసి మీకు ఈ శాంతి పూజ చేయాలని చెప్పి చెప్తాడు ఆ పంతులు చెప్పిన ముహూర్తానికి అక్కడ గుడి ఏదో పలానా గుడిలో పోయి చేసుకోవాలి అది అని చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పో సప్పో చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అతనికి మంచి జరిగితే ఓకే, చెడు జరిగితే ఏమైతుంది తెలుసా? ఆ గుడి వేస్ట్, ఆ గుడిలో ఉన్న దేవుడు వేస్ట్, అక్కడ ఉన్న శక్తి లేదు, ఏమి లేదని చెప్పి నలుగురిలో పోయి మనమే మాట్లాడుతాం. చెప్పినోడు బాగానే ఉన్నాడు, చేపించినోడు బాగానే ఉన్నాడు, కానీ ఎవరిని తిడుతున్నాం మనము? స్వయాన మన దేవుణ్ణే మనం తిడుతున్నాం. సో అది కూడా మనం నలుగురికి చెప్పేవా గుడికి పోవడం మానేస్తుంది. సో అసలు మనం దేవుడి గురించి, అసలు ఆలయాలకు ఎందుకు పోవాలనేది కూడా మనకు తెలుస్తలేదు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఇది. అసలు గుడికి ఎందుకు పోతున్నాం మనం అనేది తెలుసా మనకు? ఇప్పుడు మనం అందరం గుడికి వచ్చినాం, ఏం చేసేది వచ్చి అమ్మా? దేవుడితో బేరం ఆడిపోయాను, నాకు ఇది నీకు ఇది ఇస్తా, అంతకు మించి ఇంకేమీ లేదు. అసలు గుడిలో ఏముందనేది మనకు తెలుసా? ప్రతి ఆలయం ఒక సైన్స్ మ్యూజియం లాంటిదమ్మా, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆలయం ఒక సైన్స్ మ్యూజియం లాంటిది. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నారు మీరు,
ప్రశాంతంగా ఉన్నదా లేదా? మరి కాంపౌండ్ వాళ్ళు దాటినాక ఎందుకు ప్రశాంతంగా ఉండదు? ఎప్పుడన్నా గమనించిరా? ఎవరన్నా? అమ్మా, ప్రశాంతంగా ఎందుకు ఉంటది ఇక్కడ? అది ఎవరన్నా తెలుసుకున్నామా మనం? తెలుసుకోలేదు కదా. ఇక్కడ ఏమన్నా కరెంట్ మిషన్స్ పెట్టామా ఈ ప్రశాంతత రానికి? లేదు కదా. సో మొదటిగా ఇక్కడ ఈ ప్రశాంతత ఎందుకు ఉంటది, ఈ శక్తి ఎందుకు ఉంటది అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ అందుకోసం చెప్పిన ప్రతి ఆలయం ఒక అసలు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవడం, అసలు గుడికి ఎందుకు పోవాలి, ఆ దేవుడు ఎందుకు ఉంటాడు, అక్కడ విగ్రహాలు ఎందుకు ఉంటాయి, గుళ్ళు ఎందుకు ఉంటాయి, ఈ ద్వయసమం ఎందుకు ఉంటుంది, ఇవన్నీ ఎందుకు ఉంటాయి అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది టెంపుల్ సైన్స్ అనేది చాలా గొప్పదమ్మ. కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి ఉన్నది, కానీ ఎవరో మనం తెలుసుకోవడానికి ట్రై చేయం. పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుంటారు. ఈ క్వశ్చన్, నాన్న మనం గుడికి పోతాం, గుడికి పోయినప్పుడు పంతులు గారు ఏదో మంత్రాలు చదువుతాడు, మంత్రాలు చదివి ఇంత అక్షంతలు వేస్తాడు, ఇంత పంతులు పెట్టే ప్రసాదం తింటాం, 4 ఫోటోలు దిగుతాం, ఇంటికి వస్తాం. అసలు ఏముంది నాన్న అని మీ పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుంటారు. కనీసం మీకన్నా తెలవాలి కదా ఆ విషయం, ఎందుకు పోతున్నాం మనం గుడికి, ఈ ప్రశాంతత ఎందుకు ఉంటుంది, ఈ శక్తి ఎందుకు ఉంటుంది. గుడికి లోపలికి పోయినప్పుడు ఈ చెప్పులు వేసుకోకుండా తిరగమని చెప్తుంటారు, ఎందుకు తిరగాలి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా మీరు కూడా. సో చాలా విషయాలు ఉన్నాయమ్మా తెలుసుకోవడానికి. మనం దేవుడు అంటే ఏమీ నేర్పట్లేదు పిల్లలకు. సనాతన ధర్మం అని ఎవరో పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుంటారు, అసలు వాళ్ళకే తెలియదు గుడికి ఎందుకు పోవాలని. ఇప్పుడు ఆ సనాతన ధర్మం చెప్పేటోడు ఏం చెప్తాడు, వాడు పోయి ఆ ముస్లిం తింటారు, క్రిస్టియన్ తింటారు, ఆడపోయి ఇడిపోయి, ఇవి కాదు మనం చెప్పాల్సింది. మన సనాతన ధర్మం నేర్పింది చాలా వేరే ఉంది. ఇవన్నీ విషయాలు తెలుసుకోండి. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారమ్మా, వాడికి ఇంట్లో ఖురాన్ని చదివిపిస్తాడు, వాడిని ప్రతి శుక్రవారం ఆ చిన్న పోరాడు కూడా పోయి ఖురాన్ నేర్చుకుంటాడు. అదే ఇంట్లో బైబుల్, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇంట్లో బైబుల్ చదువుతాడు, వాడు ప్రతి ఆదివారం బైబుల్ చర్చికి పోతాడు. మనం ఏం నేర్పుతున్నాం మన పిల్లలకి? ఇంట్లో ఎవరైనా నేర్పుతున్నామా మన పిల్లలకి? మనం ఏందని మేము నేర్పట్లేదు. మనం నేర్పేది ఏంటి, ఆ ఆటను పోయాలి, లేకపోతే ఆ గుడికాడ పోయి మొక్కి రావాలి, తిరుపతి పోవాలి, తల నీళ్ళు అని ఉండిలో డబ్బులు వేసి రావాలి. దేవుడు అంటే మనం ఏం నేర్పుతున్నాం తెలుసా పిల్లలకు? గణేష్ మండపాల ముంగట సినిమా పాటలకు డ్యాన్స్ చేయాలి, ఇది మనం నేర్పుతున్న దేవుడు. ఇది కాదమ్మా నేర్చుకోండి. ప్రతి ఆలయంలో ఈ ప్రశాంతత ఎందుకు ఉంటుందో మొదటిగా తెలుసుకోండి. ఇక్కడ సృష్టి నియమాన్ని పాటిస్తూ, సృష్టి నియమాన్ని ఎవరు పాటిస్తారో తెలుసా? పక్షులు, జంతువులు పాటిస్తే, మనం పాటించాం. ఎక్కడైనా పక్షులకు, జంతువులకు షుగరు, బీపీలు వచ్చినట్టు విన్నారా మీరేమైనా? విన్నారా? కానీ మనం ఎందుకు వస్తున్నాయి అంటే మనం సృష్టి నియమాన్ని మనం పాటిస్తలేము. మన పెద్దవాళ్ళకు కూడా లేవు బీపీలు, షుగర్లు. ఉన్నాయా పెద్దవాళ్ళకి? ఎవరు కదా ఉన్నాయా? మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు ఉన్నారు, వాళ్ళకి బీపీలు, షుగర్లు ఎన్నట్టిన్నారా ఎప్పుడన్నా? ఎందుకంటే వాళ్ళు సృష్టి నియమాన్ని పాటించారు, కానీ మనం పాటిస్తారు. సృష్టి నియమం అంటే ఏంటి? పక్షులు ఏం చేస్తాయి, పొద్దున 6 గంటలకు లేస్తాయి, గూడి నుంచి బయటకు వస్తాయి, తినేది తింటుంది, మన సాయంత్రం గూడిలో పడేలోపు సూర్యాస్తమయం లోపు గూటికి చేరుకుంటాయి. మనం ఏం చేస్తున్నాం, 9-10 గంటలకు లేస్తాం, రాత్రి 12 గంటలకు పడుకుంటాం. ఇక మన ఆరోగ్యాలు ఖరాబ్ కావా? సో సృష్టి నియమం అంటే ఏం లేదమ్మా, మీ పిల్లలకు నేర్పాల్సింది ఇది ఒక్కటే. పొద్దున 6 గంటల లోపు అన్ని క్లీన్ అయిపోవాలి. క్లీన్ అయినప్పుడు ఏమవుతుందంటే సన్ రేసెస్ తో పాటు పంచభూతాలు ఐక్యమై ఆ సన్ రేసెస్ తోటి మనం ఇక్కడ ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒక శక్తి ఉంటుంది లోపల, విగ్రహ ప్రతిష్ఠ చేసిన శక్తి ఉంటుంది. ఆ శక్తి ఆ పంచభూతాలు ఐక్యమైన తర్వాత పంతులు గారు చదివే మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాల వల్ల ఈ శక్తి ఇంకా స్ప్రెడ్ అవుతా ఉంటుంది. ఆ శక్తి రావడం వల్ల ఈ ఏరియా అంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఇప్పుడు చెప్పులను తీసి దేవుడి మీద గౌరవంతో కాదు చెప్పులు తీసి తిరగమని చెప్పేది, భూమితో మనకు కనెక్షన్ ఉండడానికి. ఆ భూమితో కనెక్షన్ ఉన్నప్పుడు మీరు గుళ్ళోకి ఎంటర్ కాగానే ఆ ప్రశాంతమైన వాతావరణం మన మైండ్ వరకు చేరుకుంటుంది. అప్పుడు ప్రదర్శన చేసి వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత మనకు ఆ ప్రశాంతత అనేది ఫీల్ అవుతాం మనం. ఇంత సైన్స్ ఉంటుంది దీంట్లో, ప్రతి దాంట్లో ఒక సైన్స్ ఉంటుందమ్మా, ప్రతి ఆలయంలో ఒక సైన్స్ ఉంటుంది. ఇప్పుడు నవగ్రహాలు పెట్టింది పూజలు చేయడానికి కాదు తల్లి, కొన్ని వేల సంవత్సరాల కిందనే మన వాళ్ళకు పూర్వీలకు తెలుసు. ఏమని? సూర్యుడు మధ్యలో ఉంటాడు, చుట్టూ గ్రహాలు ఉంటాయి, గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతాయి అని చెప్పడానికి ఆ నవగ్రహాలు పెట్టడం జరిగింది ఆలయాలలో. కానీ దాన్ని కూడా పూజ చేసి వచ్చినాం ఈరోజు. ఒకప్పుడు 9 గ్రహాలు ఉంటాయి, 2 గ్రహాలు ఎగిరిపోయినాయి ఇప్పుడు. అయినా కానీ ఆ 9 గ్రహాలకు పూజ చేస్తాం ఇప్పుడు మనం. ఏమంటారు పంతులు గారు అడిగితే? అవి ఛాయాగ్రహాలు అంటే చెప్తారు, రాహు, కేతు. దాన్ని కూడా పూజ చేయమని చెప్తూ ఉంటారు. లేని గ్రహాలకు కూడా పూజలు చేపిస్తారు మనతోటి. సో మీ అందరికీ చెప్పేది ఒకటే, మన వేదాలని సైన్స్ ప్రకారంగా చూడండి. మన కల్చర్ ఎంత గొప్పది అంటే ఈ సృష్టిలో ఇప్పుడు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నారు, ఒక మగవాడు గొప్పడని కొలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనము ఒక అమ్మని ఆది పరాశక్తి రూపంలో కొలుస్తూ ఉంటాం. మన కట్టుబాటు ఎంత గొప్పది తెలుసా తల్లి? ఇప్పుడు మీరు అందరు అలంకరణ చేసుకుంటారు,
చెవుల కమ్మలు పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది. ఇదంతా పెట్టుకునేటోళ్ళు పెద్దవాళ్ళు చూసిరా మీరు? మన పూర్వీకులు మన అమ్మమ్మలు తాతమ్మలు చూసిరా ఎప్పుడన్నా? ఇదంతా కమ్మలు ఉండేటి. ముక్కుపుడు పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది, గాజులు వేసుకుంటే ఒక సైన్స్ ఉంది, పట్టీలు పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది, మెట్టెలు పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది. మొలతాడు కట్టడమే మానేసినాం మనం అందరం. మొలతాడుతో చాలా గొప్ప సైన్స్ ఉంది. అమ్మమ్మకు నాన్నమ్మకు చూసినట్టు ఇంత దొడ్డు కడాలు కాళ్ళకి. వాళ్ళకి ఏమైనా రోగాలు ఉన్నాయా? 100 సంవత్సరాల పైన బతికి చనిపోయిన వాళ్ళు. మరి ఒక్కొక్కరికి 10 మంది 12 మంది పిల్లలు ఉండేటోళ్ళు. మరి ఇవాళ జనరేషన్ 50-60 సంవత్సరాలు కాగానే అమ్మలకు మొక్కల లోపల వచ్చేస్తుంది. ఎందుకు వస్తున్నాయి అంటే ఇవన్నీ మనం పాటిస్తలేము. ప్రతి ఇల్లు ఒక దేవాలయం లాంటిదమ్మా, గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో మనం నెగిటివ్ ఎనర్జీ నింపుతున్నాం. మీ ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ రావాలంటే సృష్టి నియమాన్ని పాటించండి. ఫస్ట్ సృష్టి నియమం అంటే ఏం లేదమ్మా, సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు మీ పిల్లలకు తినండి. ఏ డైట్ చేయాల్సిన అవసరం లేదు. మీ అందరూ 6 నుంచి 7 గంటల లోపు పిల్లలకు తినబెట్టండి. మీరు కూడా తినవేయడం స్టార్ట్ చేయండి. మీరు చెప్పినా చెప్పకపోయినా 8 గంటలకు పడుకుంటుపోతారు. పొద్దున్నే 5 గంటలకు వాడు లేస్తాడు, వాడు చదువుకుంటాడు. వాటితో పాటు మీరు లేస్తారు, వాడిని స్కూల్కి తయారు చేసి పంపించాలి. ఇట్లా ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతుంది మీకు ఆ సృష్టి నియమం. సో అందుకోసం కానీ ఇవన్నీ నేర్పియండి ఫస్ట్. అవి జరిగితే నెక్స్ట్ జనరేషన్ ముందుకు పోవడానికి చాలా ఉంది. దేవుడిని మనము మూఢనమ్మకాలతో చూపించకండి, దేవుడిని ఒక మంచి సైన్స్ రూపంగా చూపించమని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. సో ఫైనల్ గా ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉందమ్మా. 9 ప్రదర్శనలు చేయమని చెప్తుంటారు పంతులు గారు. ఇక్కడ నవశక్తి స్థాపన చేయడం జరిగింది. ఆ 9 శక్తుల పేర్లు కూడా అక్కడ ఉన్నాయి. ఒక్కొక్క శక్తి పేరు చెప్పి ఒక్కొక్క ప్రదర్శన చేసుకోమంటారు. ఇక్కడ కూడా ఫేక్ ప్రామిసెస్ చేయం మేము. ఏదైతే సృష్టి విరుద్ధమైన కోరికలు ఉంటే మాత్రం నెరవేరు. అవి సృష్టిలో మంచి కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. సో మీకు ఇక్కడ మొక్కుకొని కోరిన తర్వాత ఏదో ఒక మంచి జరిగినప్పుడు ఇక్కడ డబ్బులో కానుకలో వేద్దాం అనుకుంటారు కదా ఈ ఆలయంలో. ఆ డబ్బులు కానుకలు ఇక్కడ వేయకండి. మీరు ఏవైతే ఇక్కడ చేద్దాం అనుకుంటారో ఆ డబ్బులు తీసుకెళ్లి బయట లేని వాళ్ళకి సహాయం చేయండి. ఈ ఆలయాన్ని నడపడానికి అమ్మ నాకు శక్తిని ఇచ్చిందమ్మా. ఆ శక్తి తగ్గినప్పుడు ఆ తల్లే చూసుకుంటది. ఈ ఆలయంలో ఎటువంటి డొనేషన్స్, టికెట్లు అటువంటి ఏవి ఉండవు. ప్రశాంతంగా రండి, ప్రశాంతంగా వాళ్ళ దర్శనం చేసుకొని పోండి. ఎందుకు గురించి చెప్తున్నానంటే మనం అందరం ఏదో ఒక కార్యం కోసం పుడతాం, మంచి కార్యం కోసం. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నారనుకోండి, అన్నం పెట్టకండి, ఒక పిల్లగాన్ని చదివిపియండి. బట్ 10th క్లాస్ వారు చదువుకుంటారు, ఇంటర్ పోవడానికి డబ్బులు ఉండలేదు. చాలా మంది చదువు వదిలేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక్కరిని చదివిపించడానికో వాళ్ళ కుటుంబాన్ని మొత్తం మీరు కాపాడినట్టు. ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టినట్టు. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు ఉన్నారు, అట్లాంటి వాళ్ళని చదివిపియాలి. గవర్నమెంట్ ట్రీట్మెంట్ చేపిస్తుంది గరీబోళ్ళకి, ఏది హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ, కానీ వాళ్ళకి టాబ్లెట్లు డబ్బులు ఉంటలేవు, తిననీకే తిండి ఉంటలేదు. అట్లాంటి వాళ్ళకి సహాయం చేయండి, ఏదో ఒక రూపంలో సహాయం చేయండి అమ్మా. మీరు ఇక్కడ చేయాల్సిన దేవుడి పేరు చెప్పి ఖరాబ్ చేయకండి డబ్బులు. ఎందు గురించి కూడా చెప్తా. ఇప్పుడు 100 కొబ్బరికాయలు కొడతారు మీరు ఇక్కడ దేవుడికి పేరు మీద మొక్కుకొని, దానికి 4-5 వేలు అయిపోయింది. ఆ కొబ్బరికాయలు కొడితే తీసుకుపోయి నేను పక్కన పెడతాను. అవే 4-5 వేల రూపాయలు తీసుకెళ్లి లేని వానికి సహాయం చేస్తే ఒక కుటుంబాన్ని, ఒక జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతామా లేదు? ఇప్పుడు ప్రతి సోమవారం ఒక 1/2 లీటర్ పాలన్నా శివుడి మీద నెత్తి మీద పోసేస్తాం కదా, పోతాం కదా. అదే 1/2 లీటర్ పాలు పోస్తే ఏడిపోతున్నాయి, అవి మోరీలకు పోతాయి. అవే 1/2 లీటర్ పాలు తీసుకెళ్లి ఓ గరీబోల పిల్లలకు తాగిపిస్తే ఆ పిల్లని ఆరోగ్యం మంచిగా అవుతుందా లేదా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, శివుడు కోరేది తన పిల్లలు మంచిగా ఉండాలని. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్న పిల్లలు మంచిగా ఉండాలనే కోరుతామా లేదా? ఆయన ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళు. ఆ పిల్లలు మంచిగా అయితే మీకు పుణ్యాన్ని ఇస్తారు. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది కూడా ఒకటే, మీరు చేసేటి దేవుడి పేరు చెప్పి మీ డబ్బులు ఖరాబ్ చేయకండి. మీరు ఏ డబ్బులైనా మీరు చేయాలనుకుంటున్నారో లేని వాళ్ళకి సహాయం చేయండి. అది మీకే ఎక్కడో ఒక దగ్గర మీకు మంచి దొరుకుతుంది. ఇప్పుడు మన ఇళ్లలో ఫంక్షన్స్ చేసుకుంటాం, నేను చేసుకోవద్దని చెప్పట్లేదు, బర్త్డేలు చేస్తాం పిల్లలకి. మీరు ఫంక్షన్ చేసుకోండి, అందులో నుంచి ఒక 5,000 పక్కన పెట్టి మీ ఫంక్షన్ చేసుకోండి. తర్వాత రోజు ఆ 5,000 పెట్టి మీ పిల్లల్ని తీసుకెళ్లి ఒక 4 లేని వాళ్ళకి అన్నం పెట్టియండి. మీ పిల్లల్ని అడగండి, నాన్న నిన్న చేసుకున్న ఫంక్షన్ మంచిగుందా, ఈ 4 లేని వానికి అన్నం పెట్టినాం ఇది మంచిగుందా అని అడగండి మీ పిల్లలు. మీ పిల్లలే చెప్తారు సమాధానం. లేని వాళ్ళకి పెడితే చాలా ఆనందం వస్తుంది మన లైఫ్. సో అందుకోసం మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏది చేద్దాం అనుకున్నా లేని వాళ్ళకి సహాయం చేయమని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఫైనల్ గా శివాలయంకి వెళ్ళినా, అమ్మ గర్భాలయానికి వెళ్ళినా, మీ ఇంట్లో పూజ చేసుకున్నా వాళ్ళిద్దరిని కలిపి పూజించమని పంతులు గారిని రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే సృష్టిలో వాళ్ళిద్దరు ఒకటిగా వచ్చిండ్రు, మనందరి కోసం విడిపోయినారు. ఇప్పటిదాకా వాళ్ళిద్దరిని ఎక్కడ కలిపి పూజించలేదు. మొదటిసారి ఇక్కడ మాకు అమ్మ కార్యం ఇచ్చింది. మాతో పాటు మీరు కూడా దీంట్లో భాగం కావాలని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను. ఓం శివాశక్తి.